సంతపేట సిపిఐ కార్యాలయం నందు అఖిల భారత కిసాన్ సభ ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ కి ఘన నివాళులు నిర్వహించడం జరిగింది. ఈ నెల 3వ తేదీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం భారతదేశం రైతాంగం ఉద్యమానికి తీరని లోటు. ఆయన్ని రైతు సంఘాల జిల్లా కమిటీ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు గంగపట్నం రమణయ్య, షానవాజ్, వి రామరాజు, దామ అంకయ్య, ఇతరులు సిపిఐ నాయకులు, రైతు సంఘాలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మిత్రులందరికీ నమస్కారం. అతుల్ కుమార్ అంజన్ గారు ఉత్తర భారతదేశంలో రైతాంగ ఉద్యమాలను నిర్మించిన ఆయన మొత్తం రైతాంగ సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఉత్తర భారతదేశం అంతా తిరిగాడు. ఆయన ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ను ఆ చైర్మన్ స్వామినాథన్ అయితే ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ మెంబరు. అసలు డ్రాఫ్ట్ చేసి ఆ నివేదికలో పొందుపరచడంలో ముఖ్య పాత్ర వహించాడు. ఆయన ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో బాధపడుతూ 3వ తేదీ మరణించారు. ఆయన మరణం భారతదేశ రైతాంగ ఉద్యమానికి, ముఖ్యంగా వామపక్ష ఉద్యమానికి తీరని లోటు. ఆయన ఏ ఆశయం కోసం అయితే పనిచేశాడో, భారతదేశంలో వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేదానికి నిరంతరం కృషి చేశాడు. ఆరోగ్యం బాగలేకపోయినా ఆ ఆశయ సాధన కోసం మా నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కమిటీ కూడా సాధన కృషి చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గంగపట్నం రమణయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కౌన్సిల్ మెంబర్ అతుల్ కుమార్ అంజన్ గారు చనిపోవడం భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి, అదేవిధంగా అఖిల భారత రైతు సంఘానికి తీరని లోటు. ఆయన ఎన్నో ఉద్యమాల్లో ఆయన ముందుండి పోరాటం చేసేవాళ్ళు. నేను రైతు సంఘంలో దాదాపు 30 సంవత్సరాలు జిల్లా సెక్రటరీగా ఉన్నాను. నేను ఉన్నంతకాలం ఆయన ఆల్ ఇండియా లెవెల్లో జరిగే మీటింగుల్లో, స్టేట్ లెవెల్లో జరిగే మీటింగుల్లో అన్నింటి వచ్చి పాల్గొనేవాడు. సింహం గర్జించినట్టు ఆయన మాట్లాడుతుంటే సింహం జూలు గర్జించినట్టుగా ఉక్రోషంగా మాట్లాడతాడు. జనాన్ని బాగా ఒక ఆకర్షణీయంగా ఆయన ఉపన్యాసం ఉండేది. ఎవరన్నా మాట్లాడితే నిద్ర వస్తుంది, మాట్లాడుతుండదు, ఇంకా వినాలనిపిస్తుంది. అలాంటి ఉత్తేజకర ఉపన్యాసం ఇచ్చేవాడు. నిజాతీ పరుడు, నీతి నిజాతీని ముందుకు తీసుకెళ్లేవాడు. రైతాంగ పోరాటంలో రైతాంగ సమస్యల మీద, రైతు ఉత్పత్తుల గిట్టుబాటు ధర కోసం ఆయన చేసిన పోరాటాలు మమ్మల్ని ముందు నడిపించినటువంటి పరిస్థితి. చాలా కాలం కలిసి మేము ఆయన భాషరాజు కానీ ఆయనతో నేను ఉద్యమాల్లో పాల్గొన్నాను. కాబట్టి ఆయన అలాంటి మహానాయకుడు. భారతదేశ రైతాంగం పోగొట్టుకోవడం, చనిపోవడం భారతదేశ రైతాంగానికి తీరం లోటు. రాబోయే రోజుల్లో ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్తూ ఆయనకి నివాళులు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆల్ ఇండియాలో సెక్రటేరియట్ సభ్యులు, సీనియర్ నాయకుడు. ఆయన విద్యార్థి దశ నుంచి బీహార్ అయింది. బీహార్ నుంచి విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాల్లో రాటుదేలినటువంటి నాయకుడు. ఆయన చేయనటువంటి పోరాటం బీహార్ రాష్ట్రంలో మరొకటి లేదని చెప్పచ్చు. మరి అంతేకాకుండా ఈ మధ్యకాలంలో భారతదేశం మొత్తం మీద రైతాంగ ఉద్యమాలలో అటు అన్ని రాష్ట్రాలలో కలిసినటువంటి ఢిల్లీ దిగ్భ్రమణంలో ఆ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి ఆయన అంజన్. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి మరి స్వామినాథన్ కమిటీ సిఫారసుల్లో ఒక కమిటీ మెంబర్గా ఉండి దాని రూపకల్పనలో ఆయన ఎనలేని సేవ రైతాంగానికి చేసినటువంటి మహానాయకుడు. వారు 3వ తేదీన మరణించడం జరిగింది. ఏది ఏమైనా ప్రజాతంత్ర ఉద్యమానికి, ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీకి, అన్నిటికంటే ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆ పోరాటాల్లో కీలక పాత్ర వహించేటువంటి మహానాయకుడు మరణించడం చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. వారు మరణం మరి చాలా తీరని లోటు భారతదేశ రైతాంగానికి.
అయినప్పటికీ కూడా వారి ఆశయాలను నెల్లూరు జిల్లాలో మరి అదేవిధంగా రాష్ట్ర రైతు సంఘం లేదా కమ్యూనిస్టులు శిరోధార్యంగా భావించి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాయని చెప్పేసి శపథం చేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.